చేశాము. తన 2 ఏళ్ల పదవీ కాలంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ డివిజి శంకర్రావు చెప్పారు. ఇవాల్టితో తమ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన జడ్పీ అతిథి గృహంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామన్నారు. వారి హక్కులను కాపాడడానికి ప్రయత్నించామని తెలిపారు. విద్య, వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, నిరుద్యోగులతో గిరిజనులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించామన్నారు. వాటి పరిష్కారానికి పలు సిఫార్సులను చేశామని తెలిపారు. అటు అధికారం ఇటు బాధ్యతలు ఉన్న మంచి పదవిని దానికి నేను న్యాయం చేకూర్చగలనని నమ్మి నన్ను నియమించిన నాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీసుకునేటప్పుడు అర్థమైంది ఏంటంటే దీనికి భుజాల మీద బాధ్యత ఎంత ఉందో చేతిలో అంత అధికారం ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించి ఆదివాసీల్ని హక్కుల్ని కాపాడాలి. అదేవిధంగా వారి సంక్షేమానికి బాధ్యత వహిస్తూ పూర్తి స్థాయిలో విధానాల రూపకల్పనలో అయితేనేమి, వాళ్ళ సమస్యల పరిష్కారంలో అయితేనేమి నా వంతు కృషి చేయాలని ఈ బాధ్యతని పవిత్ర బాధ్యతగా గుర్తించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకే టార్గెట్ గా పనిచేసాం. ఏంటంటే ఎస్టీ కమిషన్ అన్న ఒక ప్లాట్ఫామ్ ఆదివాసీల కోసం ఉంది కాబట్టి ప్రతి ఆదివాసీకి ఇది పరిచయం కావాలి. అలాగే భరోసాలు ఇచ్చేలాగా ఒక చేరువ కావాలి. అదే సమయంలో వాళ్ళు ఏదైనా గ్రీవెన్స్ చెప్పుకోవాల్సి వస్తే కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కాకుండా సింపుల్ గా చెప్పగలిగారు, సింపుల్ గా అందుబాటులోకి రాగలిగారు. అటు అధికారం ఇటు బాధ్యతలు ఉన్న మంచి పదవిని దానికి నేను న్యాయం చేకూర్చగలనని నమ్మి నన్ను నియమించిన నాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.